బాబు అటు వెళ్తే చెరువు గడ్డ ఉంటది. సరిగ్గా ఇదేంటిది ఇది? ఒరే ఇప్పుడు ఫ్యాషన్ షోలో నడుస్తారు కదా. అబ్బబ్బబ్బబ్బబ్బ అది ఇది కలర్లు కలపెట్టి చూడండి. ఆడు బుడ్డోడు అక్కడి నుంచి పక్క నుంచి పరిగెట్టుకుని వెళ్తుండే. ఎక్కడ పంచి లాగేద్దరు. హలో గైస్, నమస్తే నేను మీ చేస్తాం. సో మ్యాటర్ ఏంటంటే ఈరోజు రక్షాబంధన్ అనమాట. అలానే మన ఇన్స్టాగ్రామ్లో 100K వచ్చిన మూమెంట్. అందు సందర్భంగా మనము మన దోస్తుగాలు అందరం కలిసి నైగరా ఫాల్స్కి వచ్చేసాం. చూడండి ఎంత అందంగా ఉందో. సో అలానే కొంచెం స్పెషల్గా ఉండాలని చెప్పి ఎప్పట్లానే మనం ఏదో కొత్తగా చేయాలని చెప్పి పంచకట్ట అనమాట. అమెరికాలో ఫస్ట్ టైం ఇదే పంచకట్ట. అమెరికాలో అనేది ఇండియాలో కూడా మనం అంత కట్టింది ఎప్పుడు లేదు. సో లైఫ్లో ఇదే ఫస్ట్ టైం. సో అది మ్యాటర్. ఇంకా వీడియో రచ్చరంబోలుగా ఉంటుంది. ముందైతే ఒక లైక్ వేసుకోండి. సూపర్ సూపర్ అంతే ఫ్రేము నిజంగా ఎక్సలెంట్గా వస్తుంది. ఈవిడ మీద ఉంటుంది. ఎల్లు 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 వెళ్ళండి ఇప్పుడు వెళ్ళండి, ఫోటోకి వెళ్ళండి. ఊడే ఎలా చూస్తాండి. రెడీ బాబు. నువ్వు ఒక స్టెప్ ఇటు సైడ్ రా, మళ్ళీ ఒక స్టెప్ ఇటు సైడ్. సరే ఇదిగోండి చాలా 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 కష్టాల తర్వాత ఒక వ్యూ పాయింట్ వచ్చాం అనమాట. ఈ వ్యూ పాయింట్ పేరేంటి? వ్యూ పాయింట్ పేరు గ్రే హౌండ్. అద్భుతమైన వ్యూ అదేనమాట మన గ్యాంగ్. మామూలుగా ఉండదు. ఇదిగోండి మన 2 కార్లు, మన బుజ్జిమొండ ఇంకో బుజ్జిమొండ. అది మీకు వ్యూ చూపిస్తుంది చూడండి. అద్భుతంగా ఉంది భయ్యా. నేనేదో హిమాచల్ ప్రదేశ్ మధ్యప్రదేశ్ అటు సైడ్ వచ్చినట్టుంది, కానీ మేము ఉన్నది మధ్యలో ఉన్న ప్రదేశ్. ఎస్, ఎంజాయ్ బాయ్స్ లైఫ్. పండగ ఏది అమ్మో సూపర్. ఇప్పుడు మనం ఉన్నాం బఫెలో స్టేట్. బఫెలో స్టేటేనా? బఫెలో స్టేట్. ఓకే, బఫెలో స్టేట్ కాదు. బఫెలో అనేది ప్లేసా? ఓకే, బఫెలో గురించి వీడికే బాగా తెలుసు. సో మనం ఇప్పుడు ఉన్న న్యూయార్క్ సిటీ, న్యూయార్క్ స్టేట్ బఫెలో సిటీ. నయాగరా ఫాల్స్ దగ్గరలో ఉన్నామన్నమాట. ఇప్పుడైతే మనం ఒక వ్యూ పాయింట్ అండ్ ఒక వాటర్ పార్క్ వచ్చాం. దీని పేరు లెచ్వర్త్ వాటర్ పార్క్. సారీ, అప్పుడప్పుడు నేను మర్చిపోయి ఉంటానే. సరేలే, ఎనీవేస్ మీరు అక్కడ చూసినట్లయితే ఇదిగోండి భయ్యా, ఆడ చూడండి ఆ నది, ఈ పక్కన ఈ మంచు పర్వతం. అదే ఆ మౌంటైన్ రేంజ్ అంటారు జనరల్లీ. మౌంటైన్ రేంజ్ అంటారు ఇంగ్లీష్లో. సో ఈ మౌంటైన్ రేంజ్, అక్కడ రివరు, ఈ పక్కన ఫారెస్ట్ లాంటి నల్లమల్ల ఫారెస్ట్ ఇక్కడ మన పిల్లగాయలు, ఇక్కడ మన సీనియర్ సిటిజన్స్. ఓకే, ఫోటోగ్రాఫర్ ఇది ఎట్టొచ్చింది చూపి. ఇందాక ఫోటో వెనకాల తిరిగింది మంచి తీ అంటే ఎలా తీసిందో తెలుసు తమ్ముడు. చిన్నపిల్లలు పిసిపోసినట్టు తీసింది. సీన్స్ ఆఫ్ ఫోటోగ్రఫీ చూడండి. రోడ్ మీద ఎట్లా పోతున్నారు. ఓ బాబు అటు వెళ్తే చెరువు గడ్డ ఉంటది. అటు ఎలాగండి. ఇప్పుడు ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ జరుగుతుంది. ప్లీజ్ ఇది నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అన్నా ఒకసారి ఇవే. ఓరు బాబు నువ్వు ఉంటే ఆవిడ కనిపించట్లేదు అసలే. ఇదిగో ఏడు తెలుసా, ఎల్లో లైన్ ఉందా, ఎల్లో లైన్ మీద ఇట్టా మోడల్లా నడుచుకుంటూ రావాలి. వెళ్ళు, అలాగే చేయబెట్టు. నువ్వు వెళ్ళు అంతే. బాబాయ్ రా బాబాయ్. సరిగ్గా ఇదేంటిది ఇది? ఒరే ఎల్లో లైన్ మీద వయ్యారంగా. ఇప్పుడు ఫ్యాషన్ షోలో నడుస్తారు కదా, వెళ్ళక్కర్లేదు చూస్తారు కదేంటి. వెళ్తే బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోతారు. ఎవడు తీస్తాడు? అటు కాదు, ఇది ఇల్లు ఇంక స్టార్ట్ అవ్వలేదు. ఇల్లు మెల్లగా ఇక్కడ ఫుడ్ ఎడతాను రేటి. అబ్బబ్బబ్బబ్బబ్బా ఒక్క పిక్చర్ వాళ్ళ వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి. నీ ఫోన్ నా దగ్గర లేదు, నీ దగ్గర ఉంటుంది. ఓకే అబ్బబ్బబ్బ
ఫోటో తీస్తున్నాం, వీడియో తీయట్లేదు, స్లో మోషన్ పెట్టడానికి. ఏదో టెప్పర్ లారీ ఫేసెస్. ఓకే, ఇప్పుడు మనం ఇంకొక లొకేషన్కి వెళ్ళబోతున్నాం అనమాట. రండి 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 గురు, యూటర్న్ తీసుకొని యూటర్న్. ఎందుకు? ముందు మెయిన్ ఉంది ఇక్కడే. నాకు కూడా తెలీదు. నాకు తెలుసు, అంత కాన్ఫిడెంట్ చెప్పినప్పుడే. నీకున్న కాన్ఫిడెన్స్ కి మాకు సగం ఉన్న ఏడిది ఇది? నల్లమల్ల ఫారెస్ట్ లో ఉంది ఇది. ఎంత పచ్చగా ఉంది, గ్రీన్ పెయింట్ వేసినట్టు. నా కళ్ళతో మీ ప్రపంచాన్ని చూపిస్తా. అంటే నేను చూడద్దు ఏంటి? అసలు ఇందాక ఎలా చూసినా అలాగే ఉంది. పదం నడుపుతుంది. ఎందుకండి వాటర్ ఫాల్స్, సో నైస్ వాటర్ ఫాల్స్. మీకు వీడియోలో ఇంతే కనిపిస్తుంది, కానీ ఇంత ఉంది, చాలా పెద్దది. మినీ నయగర్ అనొచ్చు దీన్ని. ఏమంటారు మాస్టర్? ఏంటింది? సిగ్నల్ రాదే. నేను ఎక్కడికి వచ్చాను? నువ్వు తిరుపతి దర్శనకి వచ్చాడు. సిగ్నల్ రావడానికి ఫోటోలు తీయాలి నీకు? ఫోటో తీస్తా, ప్రొఫెషనల్ తీస్తాను, మంచి తీస్తాను. ఇదిగో వాటర్ ఫాల్స్, నువ్వు సేమ్ అంతే సైజులో. ఇదిగోండి, ఇందులో నువ్వు రూపాయి బిల్ వేయాలి. ఏంటి? అదేలేరా నాన్న, 25 cents. ఇందులో 25 cents కాయిన్ వేయాలి భయ్యా. ఉన్నాయా ఎవరిదేనా? నీకు ఇచ్చాను కదా 3 days బ్యాక్. నువ్వు అసలు మనిషి తున్నపోతురు, నువ్వు మనిషి కాదేంటి నువ్వు అసలు? అసలు ఎవరు హూ ఆర్ టాలీవుడ్ హీరోయిన్స్? ఎవరన్నా అసలు టాలీవుడ్ హీరోయిన్స్ ఎవరు? ఏమైంది? ఎక్కడికి వెళ్ళొచ్చు? అనిపిస్తుందా? అక్కడ వరకు వెళ్ళొచ్చు. నీకు ఆ మిడిల్ వ్యూ బాగా అనిపిస్తుంది. ఆ ఇంట్లోకి వెళ్ళొచ్చండి. ఫాల్స్ అబ్బబ్బబ్బబ్బబ్బ, అది ఇది కళ్ళ పెట్టి చూడండి. అది బుర్రపాడు. బబ్బబ్బబ్బ, అక్క నీకంటే అన్నే బాగున్నాడే. సూపర్. మగ ధీరా ఎంతవరకు తీయలేదు ఒకసారి అంటే మంచి తీయలేదు. ఇంకొకసారి అజా చెక్కరు. ఏటిదే మొత్తం లేడీస్ హాస్టల్లో ఉంది, నేనే వార్డెన్లో ఉన్నాను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. పాపం ఆయన కో వార్డెన్. ఆయన ఛార్జింగ్ నాకు అవసరం లేదు. నాకు పెట్టు. నీకా? ఒత్తు వరమా ఒత్తు. ఎందుకండి మీకు ఫ్రేమ్లో 2 బ్రిడ్జ్లు కనిపిస్తున్నాయి. See what a beautiful sound. Every time I listen to the water sounds from the waterfalls, it's like pleasant, very pleasant. I'm really, big fan of waterfalls. So most of the times I try to go to the waterfalls. అచ్చ బాబోయ్, ఇన్ని మెట్లు ఉన్నాయండి. ఇది రియాలిటీ. ఎంత వాటర్. కొంచెం సౌత్ ఆఫ్రికా వాళ్ళకి ఇయ్యండిరా బాబు, ఏడు చేసుకుంటారు ఇంత వాటర్. సో కూల్ వెదర్. కాకపోతే సన్న చంపేస్తాడు. అచ్చు బాబు, సిగ్నల్ లేవు, ఏం లేవు, మొత్తం డొల్లా. పాపం దిగేదంతా దిగారు. ఇప్పుడు ఎక్కడానికి కష్టపడిపోతుండ్రు. అసలే సీనియర్ సిటిజన్స్ ఎక్కలేకపోతుండ్రు. 2 రోజులు ఎక్కేస్తారులే. ఒరే నాన్న ఆగరా రే, సిట్టి సెల్లమ్మా. ఇంకేటి సంగతి? ట్రెక్కింగ్ అంటే మామూలు తీసేవాడి. అమ్మో, ఫిట్నెస్ ఉండాలి. ఇంట్లో కూర్చొని వంటలు చేసేయడం కాదు. మళ్ళీ ఎప్పుడు ట్రిప్కి వస్తారా? ట్రెక్కింగ్ చేస్తారా? అలాగే నెక్స్ట్ టైం వస్తే పాడే. అన్న ఏమైంది? గ్లూకోజ్ కావాలి వాళ్ళకి, గ్లూకోజ్.
మీకు అమెరికన్స్కి ఇండియన్స్కి డిఫరెన్స్ చెప్తాను చూడండి. ఇలాంటి ట్రెక్కింగ్ కానీ అవుటింగ్ కానీ వచ్చారనుకో, వాళ్ళు సింపుల్గా స్టైలిష్గా షార్ట్లు టీషర్ట్లు ఇంతే, ఇంకేం వేసుకోరు. మనం చూడండి టిప్ టాప్గా రెడీ చేసుకొని కింద వైట్ బూట్లు వేసుకొని మరీ స్టైలిష్గా రెడీ అవుతాం. ఎంతైనా వాళ్ళే స్టైల్, వాళ్ళే కరెక్ట్. షాక్ అయ్యారా? ఇది మన నయగర ట్రిప్ లో 2వ రోజు. ఏంటీడు పంచ కట్టుకుని బాలకృష్ణలా బిల్డప్ కొడుతున్నాడు అనుకుంటున్నారా? పర్లేదులే, అప్పుడప్పుడు బిల్డప్ కూడా వర్కౌట్ అవుద్ది. అమెరికా వాళ్ళు మన ఇండియా వచ్చినప్పుడు ఎంత కాన్ఫిడెంట్ గా పొట్టు పట్లాస్తారు. ఇప్పుడు మనం వేయడానికి ఏమైంది? ఏం లేదు. సో ఇది కూడా అంతే. రండి బాబాయ్, ఏ మాటగా మాట కొంచెం సిగ్గేస్తుంది. ఇప్పుడైతే మనం జైకా అని ఒక ఇండియన్ రెస్టారెంట్ కి వచ్చేసాం. ఎక్కువ వేసుకోకూడదు, మళ్ళీ మొగ్గైపోతాం. ఇదేం చికెన్ టిక్కా మసాలా. ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది? ఏంటి పాపం ఈవిడ తినలేకపోతుంది, కానీ ఫుడ్ వేస్ట్ చేస్తే $10 పే చేయాలని చెప్పి ఫోర్స్ఫుల్ గా తినాల్సి వస్తుంది. ఈ గులాబ్ జాము, ఈ కీర్ అంటే రైస్ తో చేసింది. సో 2 కలుపుకొని తినాలన్నమాట. అల్టిమేట్. అది టేస్ట్ తెలీదు, అది వెయిట్ ఫేస్ అది. ఫైనల్లీ ద వెయిట్ ఈజ్ ఓవర్. నయగర ఫాల్స్కి వెళ్ళబోతున్నాం. ఈ పంచితో నాటడానికి దోలు తీరిపోతుంది భయ్యా. ఇదేదో ఇలా కానీ అరుణాచలం రజనీకాంత్ లాగా ఇలా పైకి లేపాలి. సో ఈ రోజు పంచ కట్టడానికి 2 రీజన్స్. ఒకటి ఇన్స్టాగ్రామ్ లో రీసెంట్ గా 100K వచ్చింది. అలానే రక్షాబంధన్ కూడా ఈ రోజే. నాకు ఇప్పుడే తెలిసింది. ఇండియాలో ఉండేటప్పుడు కూడా చక్కగా ఎప్పుడు కట్టలేదు. ఎదుగోండి, ఈడి మాటలు అస్సలు నమ్మకండి మీరు. ముందు 2 సార్లు కట్టాడు, కానీ ఇలా బయట పబ్లిక్ లో కట్టడం ఫస్ట్ టైం అని చెప్తున్నాడు లేండి. ఆడికి పార్ష్ ఉంటే నా దగ్గర పంచి ఉంది. అదిగో నా పంచకట్టుకి మీరు ఒక్కొక్కరు ఎంత రేటింగ్ ఇస్తారు అన్న? 10 out of ఎంత ఇస్తావు? 10 10కి 10 అన్న. నిక్కరకు కూడా 10కి 10. నువ్వు చెప్పండి, స్క్రిప్టెడ్ అనుకుంటారు లేకపోతే. 10 తీసుకోలే నువ్వురా నాన్న. అది ఓకే బెటర్. ఇది కొంచెం సెన్సిబుల్. 10కి 10 ఎందుకంటే ఎంతో దూరం నుంచి పని చేసుకుని నడుస్తున్నాడు. ఓడకుండా నడవడం అనేది చాలా గ్రేట్ అన్నమాట. అది కానీ చాలా 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 రిలాక్సింగ్ ఉంది భయ్యా. ఏమాటగా నిజంగా మంచి ఎయిర్ ఫ్లో అంతా బాగుంది. చాలా బాగుంది, చాలా రిలాక్సింగ్ ఉంది. ఏ దేశంలో వేసుకోవచ్చు, కాకపోతే వింటర్ సీజన్లో వేస్తే కానీ కొంచెం కష్టం అవుతుంది. ఇంకా చెప్పకూడదు. ఫస్ట్ ఈ గ్లాసులు వేసుకోవడం వల్ల నాకు ప్రపంచం సరి కనిపించట్లే. ఇదేదో సూట్ అయిందని వేసాను కానీ మెయిన్ స్పెట్స్ వేయాలి. నాకు కూడా జరుంటే చచ్చిపోతుండే అనిపించింది. ఆడు బుడ్డోడు అక్కడి నుంచి పక్క నుంచి పరిగెట్టుకుని వెళ్తుండే, ఎక్కడ పంచి లాగేద్దరు. యా అమ్మో, వాన పడితే కింద ఉంది పైన వేస్తాను. యాక్చువల్లీ నిన్న కూడా పంచ కట్టాం, కానీ నిన్న మన ఐఫోన్ అండ్ గోప్రో 2 ఒకేసారి హ్యాండ్ ఇవ్వడంతో మనకి కంటెంట్ సరిగ్గా రాలేదు. నయగరా ఫాల్స్ స్టేట్ పార్క్ ఇప్పుడే వచ్చేసాను అనమాట. వెరీ ఎక్సైటెడ్. నిన్న ఏం చేసిన వాళ్ళకి తెలియదు కదా. యాక్చువల్లీ ఇది నేను నిన్న కూడా పంచి కట్టాను అనమాట. కానీ ఈరోజు ఎందుకు కట్టానంటే నిన్న కొంచెం అదే కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల నిన్న సరిగ్గా కంటెంట్ రాలేదు. అందుకని ఇంకొకసారి ఒక 2 గంటలు ఈరోజు పంచి కడదామని ఫిక్స్ అయ్యాను. అది మ్యాటర్. ఇదిగోండి మన పిల్లకాయలు, మన సిస్టర్స్ రాగి కడుతున్నారు. యా చెప్పు, నీకు ఏడు కావాలి చెప్పు. ఇది ఇచ్చేలా రాసి ఇచ్చేయాలి నీ పేరు. నువ్వు జాగ్రత్తగా ఉండు, తర్వాత చూద్దాం. ఎలా అన్నా సూపర్. బుర్రపాడు ఏడు ఒక్క తీస్తా. వెరీ నైస్, వెరీ నైస్, చాలా బాగుంది. చెప్పు నీకు ఏడు కావాలి చెప్పు. ఇదే రాకి కట్టియాలి తిరిగి. విజ్ఞాన ప్రదర్శనలో పెద్ద కోరిక.
ఎస్ హ్యాపీ రక్షాబంధన్ మావా. ఈ రైడ్ పేరు ఇప్పుడు ఒక రైడ్కి వెళ్తున్నాం అనమాట, మేడ్ ఆఫ్ మిస్ట్. సో ఇది ఒక బోట్ రైడ్ అనమాట. నైగరా ఫాల్స్ మొత్తం తిప్పేస్తుంది. ఇప్పుడు ఆ లోపల చాలా గజిబిజిగా ఉంటుంది అనమాట. సో మైకు ఈ సెటప్ ఇదంతా పట్టుకుంటే అల్లరి ఉంటుంది అని చెప్పి ఓన్లీ ఫోన్తోనే రికార్డ్ చేస్తున్నా. కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ కూడా వస్తుంది, కొంచెం అడ్జస్ట్ అయిపోవడం మన అందరి గ్యాంగ్. అదే మన బోట్ అనమాట. సో లోపలికి అలా బాగా తీసుకెళ్తాడు, మొత్తం చూపిస్తాడు. రావాలి అమీర్పేట్ పంచకోట. గ్లాసెస్ పర్లేదు రండి. అందరూ పైన కలుగుతారు, దానికి సెపరేట్ ఎందుకు? మీరు అక్కడ చూస్తున్నారు కదా, ఆ బోట్లు వెళ్ళిపోతున్నారు, కాకపోతే ఎర్ర డ్రెస్ వేసుకున్నారు. సో కెనడా వాళ్ళు ఎర్ర డ్రెస్ వేసుకుంటారు, మన అమెరికన్స్ బ్లూ అనమాట. సో అది డిఫరెన్స్. ఓడి అమ్మ పంచి లాగేస్తాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, వరల్డ్స్ బిగ్గెస్ట్ వాటర్ ఫాల్స్ నైగరా ఫాల్స్. అదిగోండి అక్కడ మీరు చూస్తున్నారు కదా, అదంతా కెనడా, అదంతా కెనడా. మీకు కెనడా ఫ్లాగ్ కూడా ఉంటుంది, అదిగోండి కెనడా ఫ్లాగ్. సో ఈ బోర్డర్ ఇదంతా అమెరికా. అచ్చా అసలు సింగిల్ పీసేనా బాబు? ముర్రవాడు బండి స్టార్ట్ అయింది. ఐస్ క్రీమ్ పాల ఐస్ క్రీమ్, ఫుల్ ఐస్ క్రీమ్. అక్క నీ సైజ్ డబుల్ ఎక్స్లా? గలగల పాడుతున్న గోదారిలా. చూడండి భయ్యా ఎంత బ్యూటిఫుల్ ఉందో, అమేజింగ్ అసలు. ఓ వా, అక్కడికి ట్రెక్కింగ్ కూడా చేస్తున్నారు. అల్టిమేట్ అసలు. నయాగరా ఫాల్స్ ఎప్పుడో చిన్నప్పుడు సోషల్ టెక్స్ట్ బుక్లో అక్కడ చదివేటం, ఫైనల్ గా కల్లారా చూస్తున్నాం. ఇది అమ్మాయి దిగిరిపోతుంది. నయాగరా ఫాల్స్ అంటే ఏముంటదిలే అనుకున్నా గానీ భయ్యా, రియల్ గా చూస్తే బుర్ర పాడు ఫీల్ అయ్యా. ప్రపంచంలో అతి పెద్ద వాటర్ ఫాల్స్ అంటే ఆ మాత్రం ఉంటది రా బాబు. ఆ బర్డ్ చూడండి ఎంత అందంగా ఎదుర్కొంటూ పోతుందో. ఆహా, ఓహో, దానంత స్వేచ్ఛ మనకుంటే బాగుండేది. నేను కూడా అలా ఎగిరి వచ్చేదండి. చెయ్యి ఎక్కడ ఉంది ఇది? అలా కళ్ళు మూసుకొని ఆ వాటర్ ఫాల్స్ ని ఆస్వాదిస్తే ఉంది బాబ్జీ అద్భుతం. సూపర్. ఎంజాయ్ బాయ్స్ లైక్ పండగ. ఈ యొక్క తడిసి నయాగరా ఫాల్స్ అని వెనకండి. ఇట్ ఫాలింగ్, ఈ యొక్క వణికింగ్, చలిపెట్టింగ్. ఓకే ఏం పర్లేదు, ఏం పర్లేదు.